యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. స్తోత్రం కొడుతున్నాము. అందరూ యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. స్తోత్రం కొడుతున్నాము. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో పుట్టెను నేనయ్యా, యేసయ్యా స్తోత్రం. స్తోత్రం. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో పుట్టెను నేనయ్యా, యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆశీర్వదించు చేతిలో పుట్టెను నేనయ్యా, ఆత్మలో ఏకీభవించు. హింసకుడు దూషకుడు
హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో పుట్టిన నేనయ్యా, చేతిలో పుట్టెను నేనయ్యా, నీవు యేసయ్యా, నీవు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు. ఈ పూట ఈ ఆరాధన కొరకని ఈ పగటి పూట నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఒక స్త్రీని నా ఎదుటికి తీసుకుని వచ్చాడు. ఒక స్త్రీని, ఆ స్త్రీని మన ముందుంచి ఒక నూతన కోణంలో ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్త్రీ గురించి నేను చెప్తే బహుశా మీరందరూ తెలుసు కదా అనుకుంటారు. మనలో తెలియని స్త్రీకే కాదు, మనందరికీ సుపరిచితమైన స్త్రీ. పదే పదే సార్లు సంఘాలలో సేవకులు వివరిస్తూ బోధిస్తున్న ఒక స్త్రీ ఎవరో కాదు, యేసయ్య మాట విని కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి వచ్చి చూడండి అని చెప్పి ప్రజలను, పట్టణాన్ని, ప్రాంతాన్ని ప్రభు పాదాల యొద్దకు తీసుకుని వచ్చిన స్త్రీ ఎవరు? ఎవరు? సమరయ స్త్రీ. నేను అడుగుతానండి, ఆమె పేరే సమరయ స్త్రీ. మీరు జీవగ్రంథాన్ని చూస్తే ఏమి పేరు రాయబడలేదు. అదేమి శత్రువు. కొంతమంది పేర్లు జీవగ్రంథంలో రాయబడలేదు. సమరయ స్త్రీ అంతే. కానీ ఈ సమరయ స్త్రీ సమరయ ప్రాంతాన్నంతటిని యేసయ్య పాదాల దగ్గర ఉంగిపోయేటట్లు చేసింది. సమరయ ప్రాంతమంతటిని తన సాక్ష్యముతో క్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల ఎద్దుకు తీసుకుని వచ్చిన సామర్థ్యత కలిగిన స్త్రీ. పిల్లలారా, ఈ స్త్రీని గూర్చి ప్రభు ఈరోజు మన ముందుంచుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈమె జీవితాన్ని ఈరోజు మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈమె ఊరు రాయబడింది. ఈమె ఊరేంటి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు. ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈమె ఊరు రాయబడింది. ఆమె ఊరు కూడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరలో ఉన్న సమరయ. అంటే ఈ సమరయ స్త్రీ
తన నివాసం ఎక్కడ చెప్పాలి? తన తండ్రి అయిన యాకోబు యోసేపునకిచ్చిన భూమి దగ్గరలో ఉన్న సమరయలో ఉంది. భూమి దగ్గరలో ఉన్న సమరయలోని సుకారు అంటే యోసేపు స్వాస్యానికి చాలా దగ్గరగా ఉంది. యోసేపు స్వాస్యానికి చాలా దగ్గరగా ఉంది. ఎవరు యోసేపు? ఫలించడి కొమ్మ. ఆదికాండం 49:22లో యోసేపును గురించి రాయబడింది. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొక్క ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించాయి. హలో, ఆధ్యాత్మికంగా ఫలించాడే, క్రీస్తు కొరకు ఫలములు ఫలించాడే, ప్రభు చేతే సాక్ష్యం పొందాడే. యోసేపు ఎవరు? ఫలించడి కొమ్మ. ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అతని రెమ్మలు గోడ ఎక్కి వ్యాపించాయి. అవును, నీతి న్యాయం ఫలించిన ఒక కొమ్మ, వాక్యానుసారమైన జీవితంలో జీవించటంలో ఫలించని ఒక కొమ్మ, ప్రభువు కొరకైన ఆత్మ ఫలములు ఫలించిన ఒక కొమ్మ, ప్రభువు చేతే సాక్ష్యము పొంది యోసేపు ఫలించడి కొమ్మ. ఆధ్యాత్మికంగా ఫలించాడు, క్రీస్తు కొరకు ఫలించాడు. అలా ప్రభు కొరకు ఫలించి ఆత్మ సంబంధమైన దేవునికి ఇష్టమైన ఫలములు ఫలించి పాపానికి దూరంగా పారిపోయి దేవుని కొరకైన ఫలములు ఫలించిన ఒకని స్వాస్యం ఉన్న భూమి దగ్గరలో ఉంది. దేవుని కొరకు ఫలించాడే, అతని స్వాస్యము ఈమె పక్కనే ఉంది. వింటున్నారా? పక్కనే ఉన్నవాడేమో యోసేపు. యోసేపుకి ఇవ్వబడిన భూమి దగ్గరలోనే ఉంది ఈ సమరయ స్త్రీ. కాని పిల్లలారా, యోసేపు దేవుని కొరకు ఫలించాడు, ఫలించడి కొమ్మగా సాక్ష్యం పొందాడు. కానీ ఈమె మాత్రం దేవుని కొరకు ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉంది. దేవుని కొరకు ఒక్క ఫలము కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉంది. దేవునికి ఇష్టమైన ఫలం ఫలించలేని స్థితిలో ఉంది. తన శరీర కోరికల విషయమై తృష్ణ కలిగి ఉంది. తన శరీర కోరికల విషయమై తృష్ణ కలిగి అప్పటికే 5గురితో సాంగత్యం చేసి 5గురు సాలులు అని చెప్పి 6వ వాడితో శరీర ఇచ్చలను తీర్చుకుంటున్నా కామ క్రోధ మద మాత్సర్యాలతో నింపబడి శరీర ఇచ్చలను తీర్చుకుంటుంది తప్ప సృష్టికర్త అయిన దేవుని కొరకు ఒక్క ఫలాన్ని కూడా, ఆ తండ్రికి ఇష్టమైన ఫలాన్ని, ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేని స్థితిలో ఉంది. అరే, పక్కనే ఉన్నవాడు దేవుని కొరకు ఫలిస్తున్నాడుగా. పక్కనే ఉన్నవాడు ఫలించడు కొమ్మగా గోడ దాటి వ్యాపిస్తున్నాడుగా. గోడ ఎక్కి వ్యాపిస్తున్నా, మూట యొక్క ఫలిస్తున్నా, దేవుని కొరకు ఫలిస్తున్నా, ఆత్మ ఫలములు ఫలిస్తున్నా, క్రీస్తుకి ఇష్టమైన ఫలములు ఫలిస్తున్నా ఒక ఫలించడు కొమ్మ స్వాస్యం పక్కనే ఉంది. కానీ ఈ సమరయ స్త్రీ క్రీస్తు కొరకు ఒక ఫలాన్ని ఫలించటం లేదు. మీరు ఎంతమంది ఇలాంటి దుస్థితి కలిగి ఉన్నారు? నిన్ను ఆత్మీయంగా పెంచుతున్నా దైవజనుడు దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలిస్తున్నాడేమో. నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న సంఘం దేవునికి ఇష్టమైన ఫలములు ఫలిస్తుందేమో. నీవున్న సంఘం నీకు బోధిస్తున్న దైవజనుడు దేవునికి ఇష్టమైన ఫలములు ఫలిస్తూ యోసేపు స్వాస్యములాగా ఫలించడు కొమ్మగా ఉన్నాడేమో. ఆ ఫలించడు కొమ్మగా ఉన్నవాని పక్కనే ఉన్న నీవు
దేవుని కొరకు ఏమైనా ఇష్టమైన ఫలం ఫలించావా? నీ భార్యకి ఇష్టమైనట్టుగా నువ్వు ఫలించి ఉండొచ్చు, నీ బిడ్డలకు ఇష్టమైన ఫలాన్ని నువ్వు ఫలించి ఉండొచ్చు, నీ భర్తకి ఇష్టమైన ఫలాన్ని నువ్వు ఫలించి ఉండొచ్చు, నీ బంధువులకు ఇష్టమైన ఫలాన్ని ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండొచ్చు. కానీ అడుగుతున్నారు, యోసేపు దేవుని కొరకు ఫలించాడు, ఫలించడు కొమ్మగా సాక్ష్యం పొందారు. కానీ ఈ సమరయ స్త్రీ ప్రభువుకు ఇష్టమైన ఒక ఫలం ఫలించిందా? లేదే. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, మరి నీ సంగతి ఏంటి? ఫలించడి కొమ్మ నీ పక్కనే ఉంది, ఫలించడి కొమ్మ నీ ప్రక్కనే ఉంది. 30 దంతులుగా ఫలించింది ఒకప్పుడు 60 దంతులుగా ఫలించింది, ఇప్పుడు 100 ఫలిస్తున్న ఒక ఫలించడి కొమ్మ, గోడ దాటి ఎత్తి వ్యాపిస్తున్న ఒక కొమ్మ. ఆ కొమ్మ చెంతే నీవు ఉన్నావు, ఆ స్వాస్థ్యము దగ్గరే నీవు ఉన్నావు, ఆ స్వాస్థ్యము పక్కనే ఉన్నావు, ఆ స్వాస్థ్యము నీడనే పెరుగుతున్నావు. నువ్వేం ఫలించావు? ఇది నా మొదటి విషయం. ఈ సమరయ స్త్రీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువు నాకు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన రెండవ తలంపు, ఈమె యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరలో ఉన్న సమరయాని సుకారులో ఉంది. నెక్స్ట్, ఈమె నీళ్లు చేదుకోవటానికి మధ్యాహ్న వేళ 12 గంటలకు బావి దగ్గర కూర్చుంది. వినండి, సాధారణంగా బావి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు ప్రజలు? ఉదయం లేదా సాయంత్రం. కానీ ఏమి ఎప్పుడు వెళ్ళింది చెప్పాలి? మధ్యాహ్నం వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ఉదయం వెళ్ళినా అక్కడ జనసమూహం ఉంటారు, ఆ జనుల ముందు తలెత్తుకోలేను. సాయంత్రం వెళ్ళినా జనసమూహం ఉంటారు, ఆ జనుల ముందు తలెత్తుకోలేను. ఆమె పాప క్రియలను బట్టి, ఆమె అవిధేయతను బట్టి ఒంటరిగా బ్రతకాలనుకుంటుంది. దీంట్లో ఒక పాఠాన్ని పరిశుద్ధాత్మ నేర్పాడు. ఒక మనిషిలోని పాపం, అక్రమం ఒంటరితనాన్ని చేస్తుంది. ఎలా? భర్తకు దూరంగా, భార్యకు దూరంగా, బిడ్డలకు దూరంగా. ఎంతమంది ఏషాకమన స్థితిలో బ్రతుకుతున్న వారు లేరు? భర్తలుండి ఒంటరిగా బతుకుతున్న వారు ఎంతమంది లేరు? భార్యలుండి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతమంది లేరు? కుటుంబం ఉండి ఒంటరిగా బతుకుతున్న వారు ఎంతమంది లేరు? ఇంట్లోనే ఉండి భార్య భర్తను కలిగి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతమంది లేరు? ఒంటరిగా వెళ్ళిందండి. జనం ఉన్నప్పుడు వెళ్ళలేకపోయింది. ఉదయం సాయంత్రం బావి దగ్గర జనం ఉంటారు, ఆ టైంలో ఈ వెళ్ళలేదు. మధ్యాహ్నం పూట వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఆమె పాప జీవితం ఆమెను ప్రజల ఎదుటికి తీసుకుని వెళ్లకుండా చేసింది. పిల్లలారా, ఈ సమరయ స్త్రీ ఏ బావి దగ్గరికి వెళ్ళిందో కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. హలో, మీరు మనసు పెట్టి వినాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సమరయ స్త్రీ ఫలించడి కొమ్మైన యోసేపు భూమి దగ్గర ఉంది. యోసేపు స్వాస్యము, యోసేపేమో ఫలించడి కొమ్మగా ఉంటే ఈమె మాత్రం ప్రభు కొరకు ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. ఎంత ఒంటరి జీవితం అంటే, ఒక కొండ నీళ్లు ఆమెకు తెచ్చిపెట్టుడు కూడా లేడు. ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. ఈ మాట చదువుతున్నప్పుడు భార్య ఉండి బిడ్డలుండి ఒంటరిగా ఎక్కడో ఉంటున్నవారు, దూరంగా సహజీవనం చేస్తున్నవారు ఎంతమంది లేరు? తమ పాపమును బట్టి, అక్రమాన్ని బట్టి భార్యను బిడ్డలను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నవారు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే పాపానికి వెసులుబాటు ఉంటుంది.
భర్తుండి బిడ్డలుండి భర్తను బిడ్డలను విడిచిపెట్టి ఒంటరి బతుకుతానికి ఎంతమంది ఇష్టపడలేదు? చెల్లి, ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు భర్తుండి బిడ్డలుండి ఒంటరి అయ్యేవేమో. దానికి కారణం నీలో ఏదైనా పాపం ఉందేమో. ఎందుకు నువ్వు భర్తుండి ఒంటరి దానివయ్యావు? ఎందుకు నువ్వు భార్య ఉండి ఒంటరి వాడవయ్యావు? నీ పాపమా? పాపానికి వెసులుబాటు చూసుకున్నావా? నశించిపోతున్నారు క్రైస్తవ కుటుంబాలు. ఒంటరిగా ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? నీ హృదయంలో ఉన్న అక్రమం నేను ఒంటరిగా చేస్తుందేమో. ఈ రాత్రి లోతుగా మనసు పెట్టి ఆలోచించు సోదరుడా. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదనుకొని ఒంటరిగా ఎందుకు నువ్వు రూములో ఉండడానికి ఇష్టపడుతున్నావు? చెల్లి, ఒంటరిగా రూములో ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? తమ్ముడు, నీ అక్రమం వెసులుబాటు కొరకు కాదా? నీ పాపం యొక్క తృష్ణ తెచ్చుకోవటానికి కాదా? నీ తల్లిదండ్రులను దుఃఖపెట్టి, నీ అన్నదమ్ములను దుఃఖపెట్టి ఒంటరి జీవితాన్ని జీవించడానికి నీవెందుకు ఇష్టపడుతున్నావు? నీ అక్రమాన్ని తెచ్చుకోవటానికి కదా? నీ పాపపు తప్పిక ఆ తృష్ణ తెచ్చుకోవటానికి కదా? ఈమె చూడండి, ఈమె బ్రతుకెంతకు దిగజారిందో. ఒక కుండ నీళ్లు తెచ్చిపెట్టేవాడు కొనలేడు. పాపం మనిషిని ఒంటరిని చేస్తుంది. ఈరోజు పాపం చేస్తున్న నీవు, ఒకవేళ నీ భర్త ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడేమో. అక్రమంలో ఉన్న నీకు ఈ రోజు వరకు నీ భర్త ఇంకా నీ భార్య ఇంకా తోడుగా ఉందేమో. అక్రమ జీవితాన్ని జీవిస్తున్న నీకు నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త ఈ రోజు వరకు ఇంకా నీకు తోడుగా ఉన్నారేమో. అదే అక్రమంలో కొనసాగితే కొంతకాలానికి నీ కన్న కొడుకులే కత్తి తీయాల్సి వస్తుంది. చేసుకున్న భర్తే నిన్ను కాదనాల్సి వస్తుంది. ఆప్యాయంగా ప్రేమించే భర్తే నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆమె పాపం కాదా? ఆమెను ఒంటరితనం చేసింది. కుండడి నీళ్లు తెచ్చిచ్చే స్థితి లేకుండా చేసింది. ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో శరీరంలో బలం ఉందని, కండ బలం ఉందని, శక్తి ఉందని అహంభావంతో విర్రవీగుతూ పాపపు వ్యసనాలతో నింపబడి తిని త్రాగుతూ ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటూ లోకేచ్ఛల వైపు తిరుగుతూ పాప సంబంధమైన తప్పిక తీర్చుకోవటానికి ఒంటరిగా బయలుదేరి నువ్వు వెళ్తున్న ప్రయాణాలేంటి? ఆఖరిగా పాపం ఒంటరి చేస్తుంది. ఇది ఎప్పుడైనా జీవితంలో జరగాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరు ఒంటరిగా బాపోయినా రేపొద్దున నీ జీవితంలో నీ పాపమును బట్టి కలగబోతున్న రోగం, శాపం, ఆ శాపము రోగమై నీ శరీరాన్ని కాటువేస్తే ఆ రోజైనా నువ్వు అందరూ ఉండి మంచంలో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. నీ భర్త నీ కళ్ళెదుటే ఉంటాడు, నీ భార్య నీ కళ్ళెదుటే ఉంటుంది, నీ బిడ్డలు ఎదుటే ఉంటారు. తప్పికతో అయ్యా కొడుకా, కొడుకు కూతురా కొంతెండిపోతున్నా కూడా నీ వైపు జాలి పడరు, ఒంటరిగా బతకాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఒంటరి స్థితికి నువ్వు రాకమునిపే ఒకానొక దినము నీవు నీ అక్రమం, ఈ రోజు నువ్వు తీసుకుంటున్న పాపపు తప్పిక, ఆ తప్పిక రేపు రాబోతున్న కాలంలో శాపమై నిన్ను ఒంటరిగా చేస్తుంది. ఒకవేళ ఆరోగ్యం ఉండగా భర్త ఒంటరిగా నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, భార్య విడిచిపెట్టిపోవచ్చు, బిడ్డలు దూరం అవ్వచ్చు, లేదా అందరూ ఉండి ఒంటరి అవ్వచ్చు, లేదా అందరూ నీ దగ్గరే ఉండి మంచం మీద ఒంటరిగా ఉండొచ్చు. ఏదైనా జరగవచ్చు. చాలా ప్రభుని యేసుక్రీస్తు పేరుని చెప్తున్నాను. ప్రభు ఇచ్చిన ఉపదేశాన్ని నీ ఎదుటికి తీసుకుని వచ్చి చెప్తున్నాను. నీ అందం ఆ రోజు నీకు సహకారం ఉండదు. ఎంతో మంది సినీ ఫీల్డ్లో తిరిగిన సినీ తారలు ఒంటరి బతుకుతూ చచ్చిపోయారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతో మంది ధనవంతులు, సామంతులు, స్థితి కలిగిన వారు, ఐశ్వర్యవంతులు ఒంటరిగా దిక్కులేని సాగు చచ్చిపోయారు.
పాపపు తప్పిక, పాపపు తప్పిక. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఇలా పాడైపోతున్నాయి? ఎందుకు? ఎవరి బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా బ్రతకాలనుకుంటున్నారు ఒంటరిగా. పాపపు తప్పిక కాదా? కుటుంబానికి ఒంటరిగా ఎందుకు బిడ్డలు దూరంగా ఉండాలనుకుంటున్నారు? పాపపు తప్పిక కాదా? ఈ స్త్రీ చూడండి, ఉదయం కానీ సాయంత్రం కానీ రాలేదు. ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిపోయింది. ఈ లక్షణంలో ఏదైనా నీలో ఉందా? ఓ ఫలించడి కొమ్మ, దేవుని కొరకు ఆత్మఫలము ఫలిస్తున్న ఓ సత్తులు గల సంఘములో, ఒక దైవ సేవకుని నీడలో ఫలిస్తూ రోజు రోజుకి ఫలిస్తున్న ఒక సేవకుని నీడలో బ్రతుకుతున్న నీవు, ప్రక్కనే శ్వాసము ప్రక్కనే ఉన్న నీవు ప్రభు కొరకు ఫలించావా? ఏది నీ ఫలమేది? 2, ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు? రేపొద్దున నీ పాపం ఖచ్చితంగా నిన్ను ఒంటరిని చేస్తుంది. ఈ రోజు వరకు ఒంటరి కాలేదంటే దేవుని కృప, ఇంకా ఆయన కటాక్షం నీ మీద ఉంది సోదరుడా. ఒకవేళ ఆ దుస్థితి ఈ సభలు ముగించిన పర్యంతరం నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నీకు కలుగుతేమో, నీ పాపము శాపమై నీ ఆరోగ్యాన్ని కాటు వేస్తుందేమో, నీ పాపము శాపమై నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఒంటరిగా బతకాల్సి వస్తుందేమో. ఆ దుస్థితి నీకు రాకూడదని నీ కన్ను తండ్రి, నిన్ను ప్రేమించిన వాడు, నిన్ను ఆప్యాయతగా కౌగిలిస్తున్నవాడు, నీ కొరకు సిలువ వేయబడి రక్తం కాచి ప్రాణం పెట్టి నిన్ను తన స్వాస్యంగా మార్చుకోవడానికి మహిమనే విడిచిన వాడు ఈ రాత్రి నీతో స్వస్థంగా మాట్లాడుతున్న శుభరాత్రి. రాత్రి ఆ కన్ను తండ్రి ప్రేమను తల స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయం చెప్తున్నాను. అందరూ ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యా నాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడండి అయ్యా అనండి. యేసయ్యా నాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడండి అయ్యా అనండి. యేసయ్యా నాతో స్పష్టంగా మాట్లాడండి అయ్యా. అరే మాట్లాడండి. స్తోత్రం. ఇక 3వ విషయం, ఆమె ఏ బావి దగ్గరికి వెళ్ళిందో రాయబడింది. హలో, ఆమె ఏ బావి దగ్గరికి వెళ్ళిందో బైబిల్లో రాయబడింది. ఏ బావి అది? చూడండి 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను. ఆ బావి పేరేంటి? అందరూ అనండి, అందరూ అనండి. యాకోబు బావి. నెక్స్ట్, ఆ బావి ఎలాంటిదంటే 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. బ్రదర్, దేవుని వాక్యాన్ని వినండి బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినండి. అది ఆ బావి పేరేంటి? మీ నోటితో చెప్పాలి. యాకోబు బావి. ఆ బావి స్థితి ఏంటి? చాలా లోతైంది. మరొక మాట చెప్తాను. ఆ బావిని గురించి 15వ వచనంలో మాట్లాడబడింది. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లు చేదుకొనుటకు ఎంత దూరము రాకుండా. అందరు తల్లపైకెత్తండి, అందరూ తల్లపైకెత్తండి. ఆ బావి పేరేంటి? యాకోబు బావి. ఆ బావి చాలా లోతైనది. ఆ బావి ఈమె ఉన్న ప్రాంతానికి, ఈమె వచ్చేదానికి చాలా దూరం. అర్థమయ్యింది అన్న వాళ్ళు చేతి దేవుని స్తోత్రం చెప్పండి. నేను అడుగుతున్నా, నేను ఒక మాట అడుగుతున్నా. ఆ బావి యాకోబు బావి. ఆ బావి లోతైనది, అందులో నీళ్లు తోడుకోవాలంటే కష్టం. ఆ బావి లోతైనది. ఆ బావి యాకోబు బావి. ఆ బావి ఈమె ఉన్న ప్రాంతానికి చాలా దూరంగా ఉంది. నేను అంటాను, అంత దూరం ఏమెందుకు రావాలి? ఆ బావి యాకోబు బావి అని తెలుసు. ఆ బావి లోతైనది. ఆ బావి దూరంగా ఉంది. ఊర్లో బావి లేవా? ఊరిలో ఎక్కడా బావి లేదా? ఈ బావి దగ్గరికి ఎందుకు వచ్చింది?
ఆ బావి గురించి స్పష్టంగా రాయబడింది. అది యాకోబు బావి, అది లోతైనది. ఆ బావి లోతైనదైనా ఆ బావి దూరంగా ఉన్న అక్కడికే వెళ్ళింది. ఎందుకని చెప్పండి? అది యాకోబు బావి. యాకోబు అంటే మీకు గుర్తు రావాలి. ఎవరు యాకోబు? ప్రభు చెప్పాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. స్తపలు కొట్టండి. ఎవరు యాకోబు? దేవునితోనూ మనుషులతోనూ. మనుషులతో పోరాడి గెలవటం చాలా ఈజీ కదా. మనుషుల ముందు మన భక్తి పరులు అని చెప్పుకోవడం చాలా ఈజీ కదా. మనుషులందరినీ ఒప్పించడం చాలా ఈజీ. మన భక్తి క్రియలు చూసి, మన పై రూపాన్ని చూసి భక్తి పరుడురా, యథార్థవంతుడురా అని చెప్పి మనుషులందరితో సాక్ష్యం పొందడం చాలా ఈజీ. మనుషులతో గెలవటమే కాదు, యాకోబుని గురించి బైబిల్లో రాయబడిన మాట, అతడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు. ఇప్పుడు కావలసిన బావిలో నీళ్ళేంటి? ఒక గెలిచినోడు బావిలో నీళ్ళు కావాలి. ఏంటి? ఒక గెలిచినోడు బావిలో నీళ్ళు కావాలి. ఆ బావి చాలా లోతైంది. ఆ బావిలో ఉన్న నీళ్లు లోతైనవి. ఆ బావి లోతైనవి. ఆ బావి చాలా దూరంగా ఉంది. కానీ అది యాకోబు బావి కాబట్టి అది ఎంత దూరమైనా ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుంది. హలో హలో, ఆ బావి చాలా దూరంగా ఉంది. కానీ ఆ బావి యాకోబు బావి. ఆ బావిలో ఉన్న నీళ్లు యాకోబు తాగాడు. ఆ బావిలో ఉన్న నీళ్లు తాగి దేవునితో పోరాడి గెలిచాడు, మనుషులతో పోరాడి గెలిచాడు. ఏ ఉద్దేశం ఏంటి? ఆ బావిలో నీళ్లు తాగితే నాకు కూడా అలాంటి జీవితం వస్తుందని ఆలోచన. కానీ యాకోబు తాగిన ఆ బావిలో నీళ్లు తాగుతుంది, కానీ జయ జీవితం లేదండి. జయ జీవితం లేదండి. కానీ యాకోబు ఆ బావిలో ఉన్న నీళ్లు తాగాడు. యేసయ్య ఆమె అంటుంది, మన పితరుడైన మన తండ్రి అయిన యాకోబు ఈ బావిలో నీళ్లు త్రాగి ఈ బావిని మనకిచ్చాడు. స్తోత్రం. ఎవరా యాకోబు? అది దూరంగా ఉందిగా బావి. ఆ బావి చాలా లోతుగా ఉందిగా. లోతుగా ఉన్న ఆ బావిలో నీళ్ళే చేదుకుంటుంది. దూరమైన ఆ బావి దగ్గరికే వెళ్తుంది. ఎందుకో తెలుసే? అది యాకోబు బావి. పిల్లలారా, మీరు మనసు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. యాకోబులో ఉన్న జీవితం ఏమికి లేదు. పిల్లలారా, మీరు లోతైన బావుల్లో ఉన్న నీళ్ళే తాగుతున్నారు. జీవము గల దేవుని సంఘాల్లో వస్తున్న ఉపదేశాలే వింటున్నారు. ఆ జీవము గల దేవుని సంఘం ఎంత దూరమైనా ప్రయాసపడి వెళ్తున్నారు. వస్తున్నారు, పోతునూరు వస్తున్నారు, లంకల ప్రాంతాలను వస్తున్నారు, ఎక్కడెక్కడున్నా వస్తున్నారు, జిల్లాల నుండి వస్తున్నారు. ఎందుకని? అది యాకోబు బావి. దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు జయ జీవితం గలవాని యొక్క బావి. ఆ బావిలో వీళ్ళు తాగే మనుషులతో పోరాడి గెలిచాడు, దేవునితో పోరాడి గెలిచాడు. అలాంటి యాకోబు లాంటి జయ జీవితం నాకు కావాలని చెప్పి యాకోబు తాగిన బావిలోని నీళ్లు తాగుతున్నారు. కానీ బావిలో నీళ్లు తాగుతుంది, కానీ ఒక్క దాని మీద జయ జీవితం లేదండి. ఓ సమరయ స్త్రీ, నువ్వే ఆ సోదరుడు, ఆ సమరయ స్త్రీ నీవేనేమో. నువ్వు ఏ బావిలో నీళ్ళు తాగుతున్నావు? ఏ సంఘములో ఉన్న ఉపదేశం వింటున్నావు? సత్తువ గల ఒక సంఘములో నుండి, లోతైన బావిలో నుండి లోతైన అనుభవాలు తీసుకొని సేదుకొని తాగుతున్నావు. జయ జీవితాన్ని ఇచ్చే నీళ్లు తాగుతున్నావు. ఆత్మ సంబంధమైన పోరాటంలో శరీరం మీద ఎలా జయం పొందాలో, శరీర కోరికల మీద ఎలా జయం పొందాలో
విధంగా జయించాలో, యుగ సంబంధమైన దేవతతో ఏ విధంగా పోరాడాలో, ఆ బావిలో ఉన్న నీళ్లు, ఆ బావిలో నుండి వస్తున్న వాక్యపు జలలు నీకు ఆ బలాన్ని ఇస్తున్నాయి. కానీ మరి నీకు జయ జీవితం రాలేదు ఎందుకని? నువ్వు తాగే నీళ్ళు ఎక్కడే? యాకోబు బావిలో నీళ్లు తాగుతున్నావు. జయ జీవితాన్ని ఇవ్వగలిగిన సత్తువ గల సంఘములో ఉన్న ఉపదేశిస్తున్నావు. ఒక ఆత్మ సంబంధమైన పోరాటాన్ని ఎలా పోరాడాలో, సైనికులుగా ఎలా ఉండాలో, శరీర కోరికలను ఏ విధంగా సంపాలో, లోక సంబంధమైన వెలుపటి అలంకరణలు ప్రభు కొరకు ఏ విధంగా విడిచిపెట్టాలో, వెండి బంగారు ఆభరణాలను దేవుని కొరకు విడిచిపెట్టి ఎలాంటి పరిస్థితుల్లోనికి రావాలో, సత్తువగల ఉపదేశం ఏంటో, కనాను దేశపు పంట ఏంటో, ఒక ఉన్నతమైన ఉపదేశాలు. బావిలో ఉన్న నీళ్లు ఎంత దూరమైన కాళ్ళు కొట్టుకొని ఆటో పెట్టుకొని ట్రాక్టర్ ఎక్కి వస్తున్నావు. ఎంత దూరమైన వస్తున్నావు, బావిలో ఉన్న నీళ్లు తాగుతున్నావు. సమర స్త్రీ, మీ ఊర్లో ఉన్న బావులు లేవా? ఏమనుకున్నావు? అది మా యాకోబు బావి, ఇది మా యాకోబు బావి. ఏంటి? మా పితరుడైన యాకోబు బావి ఇది. ఎందుకు ఆ బావిలో నీళ్ళు తాగాలనుకుంటున్నావు? ఆ యాకోబు అన్నిటిని జయించాడు. మరి నువ్వు దేనిని జయించావా? నేత్రాశ జయించావా సోదరుడా? నేత్రాశ జయించావా? శరీరాశ జయించావా? జీవపు డంబాన్ని జయించావా? నా అనే స్వార్థం సచ్చిందా? నేను అన్నదాన్ని నువ్వు జయించగలిగావా? నేను అన్న పదవి లేకపోతే నువ్వు అక్కడ ఉండవు. ఇతడు కానుకిచ్చాడు, ఇతడు సంఘానికి సహకరించాడు అన్న పేరు స్వాగతం నీకు ఉండకపోతే అక్కడ నీవు ఉండవు. నేను అనే దాన్ని నువ్వు జయించగలిగావా? లేదే. వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ? యాకోబు బావిలో ఉన్న నీళ్లు తాగావు, కానీ ఈ అమ్మాయికి జయ జీవితం లేదు. అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు బావిలో ఉన్న నీళ్లు త్రాగిన ఓ సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అంటే ఆడవాళ్ళని మాత్రమే అనుకోకాకు సోదరుడా, నిన్ను కూడా ప్రభు స్త్రీ అని పురుషుడని ఇక్కడ భేదమేమి? లింగ భేదం లేదు సంఘంలో లింగ భేదం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్త్రీ అన్నప్పుడు నీవే, పురుషుడు అన్నప్పుడు నీవే. యాకోబు బావిలో ఉన్న నీళ్లు తాగుతున్న సోదరుడా, జయ జీవితాన్ని ఎలా పొందాలో, శరీర ఏచ్ఛలను, నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపు డంబాలను, లోక సంబంధమైన కోరికలను ఏ విధంగా జయించాలో నీకు నేర్పే ఉన్నతమైన ఉపదేశాలు ఆ జీవము గల సంఘములో యాకోబు బావిలో వస్తున్న ఊటల్లో ఉన్నాయి. మరి ఆ ఊటలు తాగుతున్నావుగా, ఆ జలలు తాగుతున్నావుగా. ఏది నీలో ఆ జయ జీవితం? ఓ సమరయ స్త్రీ, అంత దూరం ఎందుకు వస్తున్నావే? అది యాకోబు బావి. ఓ సమరయ స్త్రీ, ఆ లోతైన బావిలో కాకపోతే పైన ఉన్న ఉపదేశాలు ఉన్నాయిగా, అక్కడికి వద్దు, మేము వెళ్ళం. మా ఉపదేశాలు చాలా లోతుగా ఉంటాయి. హల్లెలూయా. ఈ బోధలను ఇంకో చోటుకి వెళ్తాడా? వెళ్ళడు. ఈ బావిలో నీళ్ళు చాలా చెప్పరే లోతైనవి. ఓ సమరయ స్త్రీ, ఆ నీళ్ళు లోతుగా ఉన్నాయి కదా, ఎందుకు వెళ్తాం? అమ్మో ఆ నీళ్ళు టేస్ట్ చేసాం, అక్కడికే వెళ్తాం. అది చాలా దూరంగా ఉందిగా, అక్కడికే వెళ్తాం. కానీ జీవితం లేదు. ఇందులో ఎంతమంది ఉన్నారు? ఫలించెడు కొమ్మ యొద్దుంది, ఫలించెడు కొమ్మ యొద్దుంది. ఫలించెడు కొమ్మ అయిన యోసేపు శ్వాసానికి దగ్గరగా ఉంది, కానీ ప్రభు కొరకు ఒక్క ఫలాన్ని ఫలించలేదు. నీ దగ్గర ఒక్క ఫలం చూపెడతావా? ప్రార్థనా ఫలం ఉందా? విశ్వాస ఫలం ఉందా? ఏ ఫలం ఉంది? ఫలించడు కొమ్మ దగ్గర ఉంది, ప్రభు కొరకు ఒక ఫలాన్ని ఫలించలేదు. పాపం కొరకు ఒంటరిగా బ్రతుకుతుంది. మూడో విషయం, యాకోబు బావిలో ఉన్న నీళ్లు తాగుతుంది, కానీ యాకోబుకున్న జయ జీవితం లేదు. ఈ సమరయ స్త్రీని గురించి ధ్యానిస్తున్నప్పుడు మరొక మాట ప్రభు చెప్పాడు. అందరు నా వైపు చూస్తున్నారా? యేసు ప్రభు ఆ స్త్రీ దగ్గరకు వచ్చాడు.
హలో, మంచిగా ఉన్నారు అన్న వాళ్ళు చేతున్న అందరూ. అమ్మా నేను తప్పుకుంటున్నాను, కొంచెం నీళ్ళు అమ్మా అన్నాడు. వినండి వినండి వినండి, నా వైపు చూస్తూ వినాలి. ఏమేమందో తెలుసా? నీవు యూదుడవు, నేను సమరయుడు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరుగా, ఇట్టంది కదా. అంటే ఇక్కడ ఏం చేసింది? వ్యత్యాసాన్ని చూపిందా లేదా? అర్థమైందా నేను అన్నమాట? నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని అంది. కానీ కొంచెం కిందకి వెళ్ళేసరికి అంటది, మన తండ్రి అయిన యాకోబు ఈ బావి మనకిచ్చాడు అంటుంది. ఇందాకేమంది? నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని అంది. నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, మనకి సాంగత్యం కుదరదుగా అని ఎడబాటు మాట మాట్లాడింది. కాస్తంత యేసయ్య జీవజలాన్ని ఇస్తాను అనంగానే ఏంటి, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నడు తప్పికొనడు అన్న మాట అనంగానే కింద టాపిక్ మార్చేసిందండి. ఏమని? ఇదిగో మన తండ్రి అయిన యాకోబు. ఇక్కడేముంటుంది? మన ఇందాకేముంది? మీకు మాకు సంబంధం లేదు. నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని అంది. ఇప్పుడు అంటుంది మన తండ్రి. అంటే అర్థమేంటి? ఏమి గుణం ఇందుట్లో బయటపడుతుంది. అవసరమైతే కలుపుకుంటుంది. ఇతనితో అవసరం లేదనుకుంటే తెంచేస్తుంది. నోట్ దిస్ పాయింట్. పైనేమో నువ్వు యూదుడివి, నేను సమరయుని, నీకు నాకు పొత్తు కుదరదు, సాంగత్యం కుదరదు అని చెప్పేసి అర్థమైందన్న చేతండి. యేసయ్య అన్నాడు, నేనిచ్చే పిచ్చిదానా, నేను ఇచ్చేవాడిని కానీ పుచ్చుకునేవాడిని కాదు అన్నాడు. ఆ మాట వినగానే ఎప్పుడైతే ఇస్తాడు అన్న మాట ఎందో మన తండ్రి అంటే అర్థమేంటి? అవసరం ఉంది అనుకుంటే కలుపుకుంటుంది, అవసరం లేదు అనుకుంటే తెంచేస్తుంది. ఈ స్వభావం మీలో ఎంతమంది ఉన్నారు? ఒక వ్యక్తితో అవసరం ఉందనుకుంటే కలుపుకుంటావు, అవసరం లేదనుకుంటే తెంచేసుకుంటావు. నువ్వు తాగే నీళ్ళకి సత్తువు గల సంఘములో ఉన్న ఉపదేశాలు వింటున్నావు, జయ జీవితాన్ని నేర్పించే లోతైన జలాలు తాగుతున్నావు. ఫలించడు కొమ్మైన యోసేపుకి ఇవ్వబడిన స్వాస్థ్యము దగ్గరున్నావు. నీ బుద్ధి ఏంటి? అవసరం ఉంటే కలుపుకుంటావా, అవసరం లేకుంటే తెంచుకుంటావా? ఇలాంటి వ్యక్తిత్వం క్రైస్తవులు ఎక్కువైపోతుంది. ఇదే స్వార్థపూరితమైన ఆత్మ. అంచు దినములలో 19 రకాల ప్రజలు ఉంటారు. అందులో ఒక ప్రజలు ఎవరో తెలుసా? అందులో ఒక రకం, మొట్టమొదటి రకం స్వార్థ ప్రియులు. ఎవరు? వీళ్ళు అవసరమైతే మీరు మేము అంటారు, నీ అంటారు, నువ్వు అంటారు, నువ్వు వేరు నేను వేరు అంటారు. సమయం కుదరలేదనుకో మన తండ్రి అంటారు. అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు సోదరులారా? మీరున్నది ఎక్కడా? మీరుంటున్నది ఎక్కడా? యోసేపు స్వాస్థ్యం పక్కనే కానీ ఉన్నావు. యోసేపు స్వాస్థ్యం పక్కనున్నావు. ఫలించడు కొమ్మైనా యోసేపుకి ఇవ్వబడిన స్వాస్థ్యం, ఆస్తి ఎక్కడుందో, అతని స్వాస్థ్యం ఎక్కడుందో దాని పక్కనే నీవు ఉన్నావు. ఆ బావిలో ఉన్న జయ జీవితాన్ని ఇచ్చే ఉపదేశాలు వింటున్నావు. అవసరమైతే కలుపుకొని లేకపోతే తెంపుకుంటావా? ఇది దేవుని పిల్లలకు తగునా? సెల్ఫిష్ అంటారు. సెల్ఫిష్ అంటే స్వార్థపరులు.
దైవ సేవకులతో అవసరమే లేదన్నట్టుగా వారిని పక్కన పెట్టి ఎంతమంది తెంపుకున్న వారు లేరు, తెంపుకుంటున్న వారు లేరు. సమరయ స్త్రీ కూడా మొదట తెంపుకుంది. నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీ, తెంచేసింది బంధాన్ని. కానీ ఎప్పుడైతే ప్రభు ఇస్తాడని గుర్తించిందో, మన దేవుని పిల్లలమైన మనం ఈ సమరయ స్త్రీలో ఉన్న ఇలాంటి గుణం మనలో ఉండకూడదని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ సమరయ స్త్రీని గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు మరొక అమూల్యమైన మాట ప్రభు నాకు బయలుపరిచారు. ఒకసారి చూడండి. 9వ వచనంలో మొదటి మాట, ఆ స్త్రీ యూదుడవైన నీవు. యేసయ్య ఏమంటుంది? యూదుడవైన నీవు. సరే, ఆ మాట ఉంచండి. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అందరూ తలపైకి చూడండి, వింటున్నారా? ఈమె గుణగణాలు చూడండి. యేసయ్యను చూడగానే చెప్పేసింది, నువ్వు యూదుడివి అని. హలో, యేసయ్యను చూడగానే చెప్పేసింది, నేను యూదుడిని అని. యేసయ్య చెప్పాడా? చెప్పలా. ఈవిడే చెప్పేస్తుంది, నువ్వు యూదుడవు అని. ఆయనతో కాసేపు మాట్లాడేసరికి మరలా చెప్పేస్తుంది, నువ్వు అయ్యా నీవు ప్రవక్తవి. ఇందులో మీకు ఏమర్థమైంది? ఆత్మీయ లోతు కలిగిందని అర్థమవుతుందా? మీకు వాక్యం తెలవందని అర్థమవుతుందా? అరే మాట్లాడరే. యూదుడు అంటే ఎవడు ఆత్మీయులో ఎవరు ఆత్మీయులు కాదు ఏమకి చూస్తే చెప్పేస్తుంది అంతే. యేసయ్యను చూడగానే ఒక ఆత్మీయుడు యూదుడు అని చెప్పేసింది. కాసేపు ఆయన మాటలు విన్న తర్వాత చెప్పింది, ఈయన ప్రవక్త అని. నేను అంటాను, ఎవడు ఆత్మీయుడో ఎవని ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో ఎరిగిన ఈమె చూస్తేనే చెప్పేస్తుంది, వీడు భక్తిపరుడురా, వీడు యథార్థవంతుడురా, వీడు సత్యవంతుడురా, వీడు ఆత్మ పొందినవాడురా, ఆత్మ పొందినవాడురా అని చూస్తే చెప్పేస్తున్నారు. కాసేపు మాట్లాడితే ప్రవక్త అని చెప్పింది. అంటే యాజకుడు అంటే ఏంటో తెలుసు, లేవీడంటే ఏంటో తెలుసు, ప్రవక్త అంటే ఏంటో తెలుసు. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సమరయ స్త్రీ వాక్యం తెలియనిది కాదు. ఆత్మీయుడు ఎలా ఉంటాడో తెలుసు, ప్రవక్త ఎలా ఉంటాడో తెలుసు, ప్రవక్త మాటలు ఎలా ఉంటాయో తెలుసు, ఆత్మీయుడి అవతారం ఎలా ఉంటుందో తెలుసు. యేసయ్యను చూడగానే ఆత్మీయుడవు, యూదుడవు, స్తుతించేవాడివి, ఆరాధించేవాడివి, సత్యదేవుని ఆరాధించే యూదుడవు నీవు అని యేసయ్య ఆత్మీయతను గుర్తించింది. చూడగానే ఆయన మాటలు వినగానే నువ్వు ప్రవక్తమని గుర్తించింది. గ్రహించుచున్నాను అనంది. అంటే చూస్తే గ్రహిస్తుంది. అతడు ఆత్మీయుడు కాదు, చూస్తే గ్రహిస్తుంది. ఆయన మాటలు వింటే గ్రహిస్తుంది, ఆయన ప్రవక్త కాదు. మరి ఎంత ఆత్మీయ స్థితి కలిగిన ఈమె, అరే చూడండి, ఫలించుడు కొమ్మ దగ్గర ఉంది, ఫలించలేకపోయింది. లోతైన బావి, జలలు గల బావిలో ఆత్మ సంబంధమైన ఉపదేశాలు ఉన్న సంఘములో జయ జీవితాన్ని గూర్చి నేర్పించే ఉపదేశాలు వింటూ జయ జీవితం పొందలేదు. ఆత్మీయత అంటే ఏంటో తెలిసి, ఆత్మీయులు ఎలా ఉంటారో తెలిసి, ప్రవక్త మాటలు ఎలా ఉంటాయో గ్రహించే స్థితి ఉంది, మారు మనసు పొందలేదు. ఈ రోజున ప్రజలు వాక్యము గ్రహించక కాదు, ఈవిడు ప్రవక్త అని గ్రహించుచున్నాను అని అంటుంది, నీవు యూదుడవు అని అంటుంది, ఆయనను చూడగానే యూదుడవు అంది. నిజమే, ఆయన ఆత్మీయుడు. ఆయన మాటలు వినగానంది నువ్వు ప్రవక్తవి అని.
ఎంత ఆత్మీయ లోతు కలిగిన ఈమె ఎందుకు పాపాన్ని విడిచిపెట్టలేదు? ఈ రోజున చాలా మంది వాక్యం తెలిసి, ఆత్మీయత అంటే ఏంటో తెలిసి, ఆత్మీయుడు ఎలా బ్రతకాలో తెలిసి, ఆత్మ సంబంధుల యొక్క జీవితం ఎలా ఉండాలో తెలిసి, యాజకుడు, ప్రవక్త, లేవీయుడు వారి అడుగుచాడలు ఎలా ఉంటాయో, వారి మాటలు ఎలా ఉంటాయో తెలిసి గ్రహించి కూడా మారు మనసు పొందలేకపోతున్నారు. ఒక దైవజనుడు ఒక ఉపమానం చెప్పాడు, మీకు అర్థమవుతా చెప్తాను. ఒక రోజునట ఓ సంఘ పెద్ద గారి కూతురికి పెండ్లి సంబంధం వచ్చిందట. దైవ సేవకుడు ఎక్కడో మీటింగ్కి వెళ్తూ సంఘ పెద్దని ఎండబెట్టుకుపోవడం ఆయనకు అలవాటట. అయ్యా మీటింగ్ టైం అయిపోయింది, రండి అయ్యి అంటే, అయ్యగారు పెండ్లి పాపకు అమ్మాయికి సంబంధం వచ్చింది, వాళ్ళు వచ్చింట్లో కూర్చున్నారు, ఒక 5 నిమిషాలు అవకాశం ఏంటి అయ్యగారు, నేను ముగించుకుని వచ్చేస్తాను. అరే పాప సంబంధం వస్తే 5 నిమిషాల్లో ఏం తేలుస్తావండి అన్నాడట. తేలుస్తాను కూర్చోండి అన్నాడట. ఎవరు? తేలుస్తాను కూర్చోండి అన్నాడట. ఓ దైవజనుడు చెప్పిన ఉపమానం ఇది. తెలుస్తాను కూర్చోండి అన్నాడు. అరే 5 నిమిషాలు ఎక్కడ తెలుస్తామండి, మాటామంతి మాట్లాడుకోవాలి, కుర్రోడు యొక్క గుణగణాలు ఏంటో తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోకుండా ఇవాళ వచ్చారు ఇవాళే మాట్లాడుకుని 5 నిమిషాల్లో తేల్చేస్తానంటావేంటి, రేపు కాకుండా వెళ్ళి చూసుకొని వెళ్ళిపోమని చెప్పండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు దైవ సేవకుడు. లేదు ఈరోజే తెలుస్తానన్నాడంట ఆయన. ఎట్ట తెలుస్తారండి అన్నాడట. మీరు కూర్చొని నేను తెలుస్తాను అన్నాడట. కుర్రోడు దగ్గరికి వెళ్ళి 3 ప్రశ్నలు వేస్తాను బాబు, నాకు సమాధానం చెప్పు అన్నాడట. ఏం చదువుకున్నావు అన్నాడట. ఎంటెక్ చేస్తాను అన్నాడట. మీ తల్లిదండ్రుల పేరేంటి అన్నాడట. చెప్పాడట. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను అన్నాడట. నీకు నా పిల్లని ఉని వెళ్ళిపో బయటకు అన్నాడట. ఏంటి? నీకు నా పిల్లని ఉను వెళ్ళిపో బయటకు అన్నాడట. వాళ్ళ నాన్నగారు పక్కన ఉన్న లేచాడట. పెళ్లి కొడుకు నాన్నగారు లేచి అడిగాడట, నా కొడుకు నువ్వు అడిగిన ప్రశ్నల్లో దేనికి రివార్డ్ చెప్పాడు, నువ్వు నా కొడుకు నాకు పిల్లని అన్నావు, కారణం ఏంటో చెప్పానట. చెప్పడానికి అవకాశం లేదు, వెళ్ళిపో బయటికి, నీ పిల్లని అన్నాడంట. వెళ్ళిపోమన్నాడట. సరే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఈ దైవజేవుడు బుర్ర పని చేయట్లా. ఈయన పిల్లోడికి పిల్లని మారు మనసు పొందేవా అన్నాడు. పొందాను అన్నాడు. బాప్తిసం తీసుకున్నావు సంఘానికి వెళ్తారు అన్నాడు. చదువుకున్నావు అన్నీ ఆయనకు కావాల్సిన క్వాలిటీస్ అని ఉన్నాయి. మరి పిల్లని ఎందుకు ఇవ్వలేదు? బయటకు వచ్చిన తర్వాత సంఘపెద్ద గారు, అసలు ఆయనలో ఏం తప్పు చూశారు, ఏం చూసి ఆయన్ని మీరు గ్రహించగలిగారు మంచోడు కాదని అన్నాడు. అయ్యగారు కల్లారుచోడు కొంపలారుతాడు అన్నాడు. ఏంటి? రెపలారు చూడు కొంపలారుతాడండి. 30 సార్లు 3 నిమిషాల్లో 30 సార్లు ఆడు కళ్ళారుచాడండి. ఆడు కొంపలారుస్తాడు అన్నాడంట. ఈ సంగతులు తెలిసిపోతున్నాయి మనోళ్ళకి. నిజమే కదా, మొప్పెర్రగా ఉంటే వర్షం వస్తుందని చెప్తాం. ఉత్తర దిక్కున ముప్పు పడితే ఏం జరుగుతుందో చెప్తాం. తూర్పు నుండి గాలి వస్తుంది, ఏం జరుగుతుందో చెప్తాం. తొలకరి బాణ ఎప్పుడు పడుతుందో గ్రహించగలుగుతున్నాం, కలవరి బాణ ఎప్పుడు పడుతుందో గ్రహించగలుగుతున్నాం. కానీ ఎవరు ప్రవక్త కాడో గ్రహించగలుగుతున్నావు. నీ ముందున్న వాడు ప్రవక్త కాడో కూడా నీకు తెలుసు. ఆత్మీయుడు ఎలా ఉంటాడో తెలుసు. ఆత్మీయత అనే దానికి అర్థం నీకు తెలుసు. ఈ సమరయ స్త్రీకి ఆత్మీయుడు ఎలా ఉంటాడో, లోక సంబంధం ఎలా ఉంటాడో నీకు తెలుసు అండి. తెలియకపోతే నీవు యూదుడు అని ఎలా చెప్పింది? నీకు కూడా తెలుసు. ఆత్మీయుడు ఎలా ఉంటాడో, లోక సంబంధం ఎలా ఉంటాడో, నామకార్థ క్రైస్తవ సంఘాల్లో ఉన్నవారు ఎలా ఉంటాడో, ఆత్మీయంగా పెద్ద ఎలా ఉంటాడో నీకు తెలియదా? యాజకుడు ఎలా ఉంటాడో, లేవీయుడు ఎలా ఉంటాడో, ప్రవక్త ఎలా ఉంటాడో నీకు తెలుసు. అన్నీ తెలుసు. ప్రవక్తని తెలుసు, నీ ముందు నిలబడిన వాడు ప్రవక్తని తెలుసు, ఆత్మీయుడని తెలుసు. అంటే ఇంత లోతెరిగి నీకెందుకు మారు మనసు లేదు? ఎందుకేమి పాపాన్ని విడిచిపెట్టలేదు? ఫలించడు కొమ్మ దగ్గర ఉంది, ఒక్క ఫలాన్ని ప్రభు కొరకు ఫలించలేదు.
యాకోబు బావిలో ఉన్న నీళ్లు తాగుతుంది. యాకోబు మనుషులతో దేవునితో పోరాడి జయిస్తే ఈమె అసలు ఆమె శరీర కోరికలు కూడా జయించలేదు. వాక్యం ఏంటో, ఆత్మీయత ఏంటో, ప్రవక్త ఎలా ఉంటాడో వాక్యం అంతా తెలిసి ఎవడు ఆత్మీయుడు కాదో, ఎవడు ప్రవక్త కాదో గ్రహించగలిగిన ఆత్మీయ లోతు కలిగి మారు మనసు అనుకోలేదు. ఈ రోజున ఎంతమంది నశిస్తున్న లోకం కొరకు కాదరా ప్రభు అంటాడు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మొదటగా నశిస్తున్న గొర్రెలు యూదుల యొద్దకే వెళ్ళండి అన్నాడు ప్రభు. దీని ఆంతర్యం ఏంటో తెలుసా? సంఘాల్లో ఆత్మీయులే నశించిపోతున్నారు. మొదట వీళ్ళని సరిచేయండి. హలో, గొర్రెలు నశించిపోతున్నాయి, వీళ్ళు సరిచేయండి. నశిస్తున్న గొర్రెల యొద్దకు వెళ్ళండి. సంఘాల్లో వాక్యము తెలిసి, ఆత్మీయత తెలిసి, లోలో అనుభవాలు తెలిసి, యాకోబు బావిల్లో ఉన్న నీళ్లు తాగుతూ నో ఆత్మీయత, నో స్పిరిచువాలిటీ, నో జయ జీవితం. మరి నశిస్తున్న గొర్రెల సంగతి ఏంటి? నశిస్తున్న గొర్రెల యొద్దకే కానీ వేరే వారి యొద్దకు వెళ్ళండి అని ప్రభు చెప్పారు. మరి సంఘాల్లో నశించిపోతున్న ఈ ఆత్మల సంగతి ఏంటి? వాక్యము తెలిసి నశించిపోతున్న వీరి సంగతి ఏంటి? నా ప్రభు ఈ రాత్రి రెండవ దినం వాక్యమంతా తెలిసి, ఆత్మాభిషేక అనుభవం నీకు తెలిసి, ఆత్మీయ లోతులు తెలిసి, ఆత్మానుభవం కలిగిన వాడు ఎలా జీవిస్తాడో ఎరిగిన అనుభవం కలిగిన నీవు, ప్రవక్తలు ఎలా జీవిస్తారో వారి అనుభవాలు ఎరిగిన నీవు తప్పిపోతున్నావా? ఇంకా నీకు సరైన మారు మనసు లేదు. అందుకే రాత్రి సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యూదుడవు అంటుంది, ప్రవక్తవి అని చెప్తూ. యేసే చెప్పుకోలేదుగా, తాను యూదుడిని అని చెప్పుకోలే, ప్రవక్త అని చెప్పలే. కానీ ఆయన చెప్పకమునిపే ఆయన స్థితి అంతా చెప్పేస్తుంది. కానీ మారు మనసు లేదు. ఈనాటి క్రైస్తవ జీవితాలు ఇలా లేవా? ఈనాటి ఆత్మీయ జీవితాలు ఇలా లేవా? సంఘాల్లో ఉన్న ఆత్మీయులు ఇలా నశించిపోవటం లేదా? ఆత్మీయుడు చేయదగిన పని తెలుసుకోవడం ఎంతమంది తప్పు చేయట్లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయనకు లోబడాలి. ఈ సమరస్తుని గురించి మరొక మాట మీతో చెప్తాను. 20వ వచనంలోకి రండి, చదవండి ఆ మాట. 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అయ్యో, వినండి వినండి వినండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో చెప్పగా, యేసయ్యతో ఎలాంటి మాటలండి మాట్లాడింది? సేవకులారా నా వైపు చూస్తూ వినండి అందరూ కూడా. యేసయ్యతో చెప్తుంది ఏమో, ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆరాధన? మా పితరులు ఆరాధించారు, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు. మీరేమో ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని చెప్తారు. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఎలా ఆరాధించాలో కూడా ఏమకు హలో ఎలా ఆరాధించాలో కూడా ఏమికి తెలుసు. ఆరాధన అనే మాటకు అర్థం తెలుసు. పితరుల నుండి తెలుసు ఏమికి, తమ పితరులు ఎలా ఆరాధించారో తెలుసు. అసలు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందన్న సంగతి తెలుసు. మరి ఎందుకే నీవు ఆరాధనకు రావట్లేదు? ఏమి చూడండి, ఆరాధించిన వారిని గురించి మాట్లాడుతుంది,
ఆరాధించవలసిన స్థలాన్ని గూర్చి మాట్లాడుతుంది. చాలా లోతుగా మనసు పెట్టి వినండి. ఆరాధించిన వారిని గూర్చి, అదిగో మా పితరులు యాకోబు ఇశ్రాయేలీయులందరూ ఆరాధించారు, ఆరాధించిన వారిని గూర్చి మాట్లాడుతుంది. ఆరాధించవలసిన స్థలాన్ని గూర్చి మాట్లాడుతుంది. కానీ ఈమె మాత్రం ఆరాధించలేదు. అంటే ఆరాధన ఎలా ఉంటుందో, సత్య సంబంధమైన ఆరాధన ఎలా ఉంటుందో పితరుల నుండి నేర్చుకుంది. ఆరాధన చేసేవారి గురించి తెలుసు, ఆరాధించిన వారిని గురించి మాట్లాడుతుంది, ఆరాధించవలసిన స్థలాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆరాధన ఎలా చేయాలో ఈమెకు తెలుసు, ఎక్కడ చేయాలో తెలుసు. కానీ నేను కూడా ఆరాధించానని అందా? అనలేదు. వాళ్ళు ఆత్మ పొందారు, వీళ్ళు ఆత్మ పొందారు. అక్కడికి వెళ్తే ఆత్మ పొందుకుంటున్నారు. ఈ సోది కబుర్లన్నీ మానే. వాళ్ళు ఆత్మ పొందుకున్నారు, వీళ్ళు ఆత్మ పొందుకున్నారు. అక్కడికి వెళ్తే ఆత్మ పొందుకుంటున్నారు. ఓకే, ఇవన్నీ తెలిసిన నీవు పొందుకున్నావు ఆత్మ? ఆత్మ లేనివాడు నావాడు కాదుగా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో చెప్తుంది. యేసయ్యకు ఉపదేశం చేస్తుందండి ఈమె. ఎలా ఆరాధించాలో చెప్తుంది, ఎక్కడ ఆరాధించాలో చెప్తుంది. అంటే ఆరాధించాల్సిన స్థలమో తెలుసు, ఎలా ఆరాధించాలో తెలుసు. కానీ ఏం ఆరాధించిందా? వినండి, చాలా మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. సోదరుడా, మీలో ఎంతమందికి తెలియదు? ప్రభు దినాన ఉపవాస క్రమం రోజున సంఘ సహవాస కూడికల్లో ఆయన సముఖంలో చేరి పరిశుద్ధులతో కూడా ఆరాధించాలన్న సంగతి మీకు తెలియదా? మరి నువ్వెందుకు ఆరాధనలో కూర్చోలేకపోతున్నావు? నువ్వు సమరిస్తేవా? ఆదివారం ప్రభు దినాన సంఘ కూడికలో కూర్చోవాలన్న సంగతి నీకు తెలియదా? ఆరాధించాల్సిన స్థలం ఎక్కడుందో నీకు తెలియదా? ఎలా ఆరాధించాలో తెలియదా? ఎక్కడ ఆరాధించాలో తెలియదా? ఎందుకు ఆరాధించాలో నీకు తెలియదా? ఎక్కడికి వెళ్తుంది నీ ప్రయాణం? నువ్వు ఆత్మీయువేనా? నీకు వాక్యం తెలియదా? సమాజముగా కూడుట మానవద్దు అని వాక్యం చెబుతుంటే, నీ ఆటో మీద వచ్చే కిరాయి కోసం, నీ వ్యవసాయంలో వచ్చే రాబడి కోసం, వ్యాపారం చేసి నువ్వు సంపాదించే సంపాదన కోసం, సహవాస కూడికల్లో ఆరాధన సమయాల్లో ఆరాధించవలసిన చోట ఆరాధించవలసిన రీతిలో ఎంతమంది ఆరాధించిన వాళ్ళు ఉన్నారు? నిన్ను ఆత్మీయతలకు నడిపించిన వాడు, నిన్ను భక్తిలోనికి నడిపించిన వాడు, నీకు భక్తి పునాది వేయవలసిన వాడు ఎలా ఆరాధించాలో నీకు నేర్పలేదా? ఎక్కడ ఆరాధించాలో? మా ఇల్లు కూడా దేవాలయమే, నా ఒళ్ళు కూడా దేవాలయమే. మరి అదేంటి? ఆరాధించిన స్థలం ఏంటి? అదెందుకు? వీళ్ళందరూ ఎవరండి? ఈ బ్యాచ్ అంతా సమరస్త్రీ బ్యాచ్. ఈ బ్యాచ్ కోసం వేసి ఈరోజు మాట్లాడుతున్నాడు. నశిస్తున్న ఆత్మీయులనే ఈ రాత్రి ప్రభు దృష్టి నుంచి మాట్లాడుతున్నాడు. అన్యజనులు కాదు ఇక్కడ ఉన్నది, అంత క్రైస్తవులన్న సంగతి యేసయ్యకు తెలుసు. అందుకనే ఈ ఆత్మీయ జీవితాన్ని ఉద్దేశించి నా తండ్రి మాట్లాడుతున్నాడు. ఆరాధన ఎలా చేయాలో చెప్తుంది, ఎక్కడ చేయాలో చెప్తుంది. నేను కూడా ఆత్మతో ఆరాధించానయ్యా అన్న సాక్ష్యాన్ని ఇవ్వట్లేదు. మీలో ఎంతమంది ఉన్నారో ఇలాంటి నీచ జీవితం, దుర్ఫలితమైన జీవితాన్ని కలిగిన వారు? అందరూ ఆత్మతో ఆరాధిస్తారయ్యా, మా మందిరంలో విగ్రహాల్లాగా ఉండరయ్యా. మందిరముకు విగ్రహంతో పొత్తేంటి అంటే, మందిరంలో ఉన్నవాడు విగ్రహం లాగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. మరి ఎట్టుండాలి? మనిషి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ చేతులు కదలాలి, నోరు కదలాలి. కీర్తన కాదంటాడు, నా అంతరంగమున సమస్తమా ప్రభుని స్తుతించు. అంటే అంతరంగం ఉన్న సమత్వం అంటే గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులారా. నేను ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు నా గుండె, ఊపిరితిత్తులు, అవయవాలన్నీ కూడా కదలాలి. అంతరంగంలో ఉన్న సమస్తం అంటే గుండె, ఊపిరితిత్తులు, అవయవాలన్నీ కూడా నాట్యమాడాలి. అది అంతరార్థమైన ఆరాధన. ఆ ఆరాధన నీకు తెలియదా? నీ పక్కన ఉన్న
ఉన్నవాడు దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ, భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, ఆత్మతో నింపబడి నాట్యమాడుతూ ప్రభుని ఆరాధిస్తే నువ్వు విగ్రహం లాగా ఉంటావు. మనం ఆరాధించం. ఓ సమరయ స్త్రీ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆరాధన ఎలా చేయాలో తెలియదా? ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. మా పితరులు ఎలా ఆరాధించారని చెప్తుంది. మరి నీవెలా ఆరాధిస్తున్నావు? ఆదిమ భక్తులు ఎలా ఆరాధించారు? ఆత్మతో నింపబడి ఆరాధించలేదా? మరి నీవెలా ఆరాధిస్తున్నావు? ఎక్కడ ఆరాధించారు? తప్పక దేవాలయంలో కూడుకొని వారు ఆరాధించారు. నువ్వెక్కడ కూడుకుంటున్నావు? నీ ఆత్మీయ లోతులు ఎక్కడున్నాయి? ఒక ఉపవాస క్రమంలో సహవాస కోరికలను ఉంటున్నావా? ఆరిపోతున్నావు. మండుచున్న కట్టెల మధ్య ఉంటే నువ్వు కూడా మండుతావు. మండుచున్న కట్టెల్లో ఒక కట్టెని తీసి పక్కన పెట్టండి, ఆరిపోతుంది. కొంతకాలానికి దాని భక్తి ఉండదు. ఈ రాత్రి మీలో ఎంతమంది ఉన్నారు ఆరాధించాల్సిన విషయాలు మాట్లాడుతుంది కానీ ఆరాధించలేదు? మరొక విషయాన్ని ఈ సమరయ స్త్రీలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుతున్నాను. ఏంటి? యేసయ్యతో ఈ సంభాషణ అంతా మాట్లాడింది. అందరూ తలపైకెత్తి చూస్తారా? అందరూ తలపైకెత్తి చూస్తారా? ఆయన దగ్గరికి రాగానే చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? నీవు 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 యూదులవు అంది. ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత ఆయనను గుర్చేమంది? నీవు ప్రవక్తవి అంది. ఆయన ఆరాధన ఎలా చేయాలో పరిపూర్ణంగా నేర్పిన తర్వాత, ఇంకాస్తంత ఆయనతో కలిసి లోతులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటుంది, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఒకవేళ నీవు ఆయనవేనా? నేను ఎరుగుదును అంటే ఈ లోకాన్ని రక్షించటానికి, నశించిన దాన్ని వెనక రక్షించటానికి మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. చూడండి, ఆరాధన ఎలా చేయాలో ఎరిగినామే. లోతైన బావిలో ఉన్న ఆత్మీయ అనుభవాలు, లోతైన వర్తమానాలు, ఉన్నతమైన ఉపదేశాలు ఎలా ఉంటాయో ఎరిగినామే. ఒకడు ఆత్మీయంగా దేవుని కొరకు ఎలా ఫలిస్తాడో యోసేపు పక్కనే ఉండి ఎరిగినామే. ప్రభు కొరకు ఎలా ఫలించాలో యోసేపు ప్రక్కనే ఉండి ఎరిగినామే. ఆరాధన ఎలా చేయాలో ఎరిగినామే. ఆత్మీయుడు ఎలా ఉంటాడో, ఆత్మీయుడు కానివాడు ఎలా ఉంటాడో ఎరిగినామే. ఆరాధన ఎలా చేయాలో, ఎలా చేయకూడదు, ఎక్కడ చేయాలో, ఎక్కడ చేయకూడదు ఎరిగినామే. ప్రవక్త ఎవడో, ప్రవక్త కానివాడెవడో, నిజమైన దైవ సేవకుడెవడో, నిజము కాని దైవ సేవకుడెవడో ఎరిగినామే. ఏమే చెప్తుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నాను. నీవు ఆయనవా అంటే ఆమె కళ్ళు తెరవబడుతున్నాయి. మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. నేను అంటాను, మెస్సయ్య గురించి ఇంకేం తెలుసు అంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈమె ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదివినామె. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? పాత నిబంధన గ్రంథం యేసయ్య వస్తాడు, మెస్సయ్య కన్య గర్భమున అంటే ఈమె చేతుల్లో బైబిల్ ఉంది, గుండెల్లో పాపం ఉంది. ఈమె చేతుల్లో బైబిల్ ఉంది, గుండెల్లో పాపం ఉంది. వాక్యం చదువుతుంది, మెస్సయ్య గురించి ఎరిగిన అనుభవం ఉంది. పిల్లలారా, మనలో ఎంతమంది ఉన్నారు మన చేతుల్లో బైబిల్,
మన గుండెల్లో ఇంకా పాపం, మన చెవుల్లో గింగురమనే వాక్యపు శబ్దాలు, మన గుండెల్లో పాపం. వాక్యమంతా తెలిసిన అనుభవం, మన గుండెల్లో పాపం. ఎరుగక కాదుగా. ఇది ఎలా ఉందంటే, నా వైపు చూస్తున్నారా? సంసోను తల మీద ఆత్మాభిషేకం ఉంది. సంసోను చేతిలో ఆత్మాభిషేకం ఉంది. అతని చేతిలో చచ్చిన సింహంలో ఉన్న తేనుంది. ప్రభు అడిగాడు, శాంసన్, నీ తల మీద ఆత్మాభిషేకం ఉంది, నీ చేతిలో చచ్చిన కళేబరంలో ఉన్న తేనుంది, రెండిట్లో నీకేం కావాలి? ప్రభు, నా నాలుక లాగేస్తుంది, పీకేస్తుంది అని చెప్పి తల మీద అభిషేకాన్ని పెట్టుకొని, ఆత్మాభిషేకాన్ని పెట్టుకొని సచ్చిన సింహంలో ఉన్న తేనె తినేశాడు. తల మీద ఆత్మాభిషేకం పెట్టుకొని ముట్టకూడని స్త్రీని ముట్టాడు. వినండి, ఇక్కడ తినకూడని దాన్ని తిన్నాడు, ముట్టకూడని శవాన్ని ముట్టాడు, అనుభవించబడని పాపాన్ని అనుభవించాడు. మీరు లోతుగా వినండి. తల మీద అభిషేకం లేదా? తల మీద ఆత్మాభిషేకం ఉంది, కానీ గుండెల్లో పాపం. ఈ సమర స్త్రీ తన కళ్ళ ముందు వాక్యం ఉంది, తన కళ్ళ ముందు వాక్యం ఉంది, తన చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, కానీ గుండెల్లో గూడు కట్టుకున్న పాపం. కళ్ళ ముందున్న ధర్మశాస్త్రాన్ని, తాను చదివిన ధర్మశాస్త్రాన్ని, తాను గ్రహించిన ధర్మశాస్త్రాన్ని ఈ సమరయ స్త్రీ రెండు మాటలను నేను గ్రహించుచున్నాను అనంది, నేను ఎరుగుదును అనంది. వాక్యాన్ని గ్రహించిన అనుభవం ఉండి, ఎరిగిన అనుభవం ఉండి, కళ్ళ ముందు వాక్యం, చేతిలో వాక్యం, మెదడులో వాక్యం, గుండెల్లో పాపము కూడు. ఓడిపోయిందండి. ఒక మాట చొప్పున, హృదయాంతరంగంలో వేదనతో చొప్పున, ఆధ్యాత్మికంగా అన్నీ తెలిసి ఓడిపోయిన అనుభవం. యేసు ఎవరో తెలియక కాదు, యేసు ఎవరో తెలిసి, ఆధ్యాత్మిక లోతులు తెలిసి, యాకోబు బావిలో ఉన్న నీళ్లు త్రాగుతూ జయ జీవితాన్ని ఇచ్చే ఉపదేశాలనే ఆ లోతైన బావిలో ఉన్న నీళ్లు త్రాగుతూ, ఫలించుడి కొమ్మ అయిన యోసేపు శ్వాసము పక్కనే ఉండి అన్నిటా వాడిపోయింది, అన్నిటా ఊడిపోయింది. ఒక మాట చెప్పున, క్రీస్తుని ఎరుగని వాడిని రక్షించటం తేలిక, కానీ ఒక వ్యక్తి వెలిగించబడిన తర్వాత తప్పిపోతే, ఆత్మ సంబంధమైన వరములు రుచి చూచిన తర్వాత, వాక్యమంతా తెలిసి, ఆత్మీయ లోలోతులు తెలిసి వెలిగించబడిన తర్వాత తప్పిపోతే, ఆత్మ సంబంధమైన వరములు రుచి చూచిన తర్వాత పతనమైపోతే, వాడిని నూతనపరచటం అసాధ్యం. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఒకసారి వెలిగించబడి, ఆత్మ సంబంధమైన వరాలు రుచి చూచి, అన్ని అనుభవాలు ఎరిగి తప్పిపోయి పతనవస్థకి వెళ్ళిపోయి, కన్నీటి ప్రార్థన ఏంటో తెలుసు. హలో, ఈ స్త్రీకి కన్నీటి ప్రార్థన ఏంటో తెలుసు. ప్రార్థన ఎంత ఫలితాన్ని ఇస్తుందో తెలుసు. ఆత్మీయ లోతులు ఎంతో తెలుసు. ఎంత లోతైనా, ఎంత దూరమైనా ఆ బావిలో నీళ్ళు తాగింది తప్ప ఇంకొక బావిలో నీళ్ళు తాగలేదు. ఆధ్యాత్మికంగా లోతు అనుభవాలకు వెళ్ళిన తర్వాత
ఎవడైనా తప్పిపోతే వాని జీవితం ఒంటరైపోతాడు. ఇప్పుడు ఏమి స్థితి? అదే, అన్నీ తెలిసి గ్రహించి ఎరిగి పతనమైపోయింది. అన్ని తెలిసి గ్రహించి ఎరిగి పతనమైపోయింది. ఆత్మ సంబంధమైన వరములు రుచి చూసి పతనమైపోయింది. ఈమె నూతన పరచడం అసాధ్యం. బైబిల్లో నాకు నచ్చిన మాట, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును. ఎందుకు తెలుసా? ఒకవేళ ప్రభు ఆ రోజు అక్కడికి వెళ్ళిపోతే ఎవడి ఉపదేశానికి ఆమె మారదు. ఎంత లోతైన జలాల్లో ఉన్న నీళ్లు తాగినా ఆమెలో మార్పు రాదా? ఆమె నశించిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఒకే ఒక ఆత్మ నిత్య నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఒక్కసారి వెలిగించబడి ఆరిపోయిన స్థితిలో, అంతా ఎరగని స్థితిలోకి గ్రహించి గుడ్డితనంగా ఉన్న బ్రతుకుతున్నా, నేను అంటాను, మనసుని వాక్యం అంతా తెలిసి గుండెల్లో పాపం ఉందనుకోండి, ఆ వ్యక్తికి నిద్రపడుతుందా? చెప్పండి ధైర్యంగా. వాక్యం అంతా తెలిసి ఒకడు తప్పిపోతుంటే, ఒకడు పతనమైపోతుంటే అతని మనిషి అతుంటుందా? ఉండదు. అదే స్థితిలో ఉందేమే. ఆమెను వెతికి రక్షించడానికి ప్రభు వెళ్ళాడు. ఆమెను అడుగుతున్నాడు, అమ్మా, నేను నీకు జీవజలాన్ని ఇవ్వాలని వచ్చాను. ఆఖరికి ఆయన ఎప్పుడైతే మెస్సియా అని కనుగొందో, ఈయన నా రక్షకుడు అని కనుగొందో, ఈమె ఊళ్ళోకి వెళ్ళి చెబుతుంది, ఇదిగో ఒకసారి నాతో కూడా వస్తారా? పొద్దున బావికాడికి రావటానికి సిగ్గుపడి బ్రతికి, సాయంత్రం బావికాడికి రావటానికి సిగ్గుపడి బ్రతికి ఈమె, జనం ముందుకు ఏనాడు రానని ఈమె ఇప్పుడు సమాజం ముందుకెళ్ళి నిలబడి, ఒక్కసారి నాతో కూడా వస్తారా? ఏంట్రా ఇది బజార్లోకి వచ్చింది? ఏంటిది బజార్లోకి వచ్చింది? ఇదిగో నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటా, వారి ముందు నిలబడి చెప్తుంది, నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటా. ఏంటి అని సాక్ష్యం? నేను చేశాను చూసావా? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను చూశాను. ఆయన క్రీస్తు కాడా? రండి, వచ్చి చూడండి. ఒక ఆవిడంది, ఇదిగో నువ్వు చేసినవన్నీ నీతో చెప్తే, మేం చేసినవి కూడా మాతో చెప్తాడుగా. ఆ వెలుగు ఎదుగు మేము రాం కానీ ఇక్కడే ఉంటాం. మరొకరు అన్నాడు, నువ్వు చేసినవన్నీ నీతో చెప్పిన వాడు మేము చేసినవన్నీ కూడా మాతో చెప్తాడుగా. ఆ వెలుగు ఎదుగు మేము రావు కానీ ఆ చీకటిలోనే బ్రతుకుతాం. ఆ తాగుడు మేము మానలేం, ఆ వ్యభిచారాన్ని మేము విడిచిపెట్టలేం, ఆ చూదాన్ని మేము వదులుకోలేం. ఆయన దగ్గరకు వస్తే మా అన్ని బహిర్గతమవుతాయి. ఆ పాపపు హెచ్చరికలు మేము తట్టుకోలేం, అక్కడే ఉంటాం. నువ్వు చేసినవన్నీ నీతో చెప్పిన వాడు మేము చేసినవన్నీ మాతో చెప్పడా? మేము రాలేవులే బాబు అని చెప్పి కొంతమంది ఆగిపోయారు. కానీ ఊరే ఆమెలో క్రీస్తుని చూశారు, ఆమె మాటల్లో మార్పు చూశారు, ఆమె జీవితంలో వచ్చిన మార్పు చూశారు, ఆమెలో క్రీస్తు మహిమను చూశారు. పట్టణమంతా ఆయన వద్దకు వచ్చింది. ఈరోజు నేను మీకు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటో చెప్పనా? నిజంగా నువ్వు వెలిగించబడిన వ్యక్తివైతే, ఒక వ్యక్తి ద్వారా ఒక దేశాన్ని దేవుడు రక్షించాడు. అబ్రహాము, నీ ఒక్కడు నాకు కావాలి, ఎందుకంటే నీవే ఒక దేశంగా మారుస్తావు. ఒక్కడితో ఒక దేశాన్ని కట్టాడు దేవుడు. ఒకే ఒక సమర స్త్రీతో ఒక ప్రాంతాన్ని తనతో తిప్పుకున్నాడు. రక్షింపబడిన సహోదరి సమరయ స్త్రీ ఏం చేసింది? తాను రక్షింపబడి వెలిగించబడిన తర్వాత ఆ
ఆరిపోయే దీపాన్ని దేవుడు వెలిగించాడు. ఇక నూతన పరచటం అసాధ్యం అనుకున్న సమయంలో దాన్ని సాధ్యంగా మార్చాడు. నేను అంటాను, నూతన పరచటం మనుషులకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యం కాదా. అందుకనే ఏ బోధకుడు కూడా ఆమెను నూతన పరచలేడని, ఏ బోధకుడు కూడా ఆమెను మార్చలేడని, ఏ బావిలో ఉన్న నీళ్లు కూడా ఆమెను సేదతీర్చి ఆమె దప్పికను తీర్చలేవని క్రీస్తే స్వయంగా వచ్చి ఆమె దప్పికను తీర్చే జలాన్ని చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఇదే అద్భుతాన్ని చేయడానికి నీ ముందు నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని ఉపదేశాలన్నా నీ జీవితంలో మార్పు రాలేదు. ఈ రాత్రి ప్రభు నీలో మార్పు కోరుకుంటున్నాడు. ఒకసారి వెలిగించబడ్డావు, ఆత్మ సంబంధమైన వరాలు చూసావు, ఆరాధన తెలుసు, ఆత్మీయ తెలుసు, లోతు తెలుసు, యాకోబు బావిలో ఉన్న నీళ్లు తెలుసు. అన్ని తెలిసి అన్ని ఎరిగి గుండెల్లో ఎందుకు పాపాన్ని గూడు కట్టుకుంటున్నావు? ఒంటరి అయిపోతావు. జాగ్రత్త. వద్దు సోదరుడా, వద్దు. నీ జీవితాన్ని ఒంటరి చేసే పాపం, రక్షింపబడిన తరువాత నిన్ను ఒంటరిగా తీసుకుని వెళ్ళే ఆ పాపం వద్దు. నువ్వు అలా ఒంటరి కాకూడదని, నీ ఒంటరిగా పొందటం ఇష్టం లేక అలాంటి స్థితి రాకూడదని ప్రభు నీ ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు. ఒకవేళ రేపొద్దున నీ పాపమై శాపమై నీ ఆరోగ్యాన్ని కాటువేస్తే, నువ్వు మంచం మీద ఒంటరిగా ఉంటే, అప్పుడు నీ బిడ్డలు నిన్ను అసహించుకుంటే, నీ భర్త నిన్ను వదిలేస్తే, గొంతెండిపోయి తప్పితో అలమటిస్తుంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ దుస్థితి రాకమంటే రేపు నీది కాదు. ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. బీ అలర్ట్. ధనము నీది అనుకోవద్దు, బలము నీది అనుకోవద్దు. ధనం శాశ్వతం కాదు. నా చేతిలో ఉన్న ఈ 500 రూపాయలు ఇంకా సేపటికి నా దగ్గర ఉంటుందంటే అక్కడ రుజువు లేదు. ఇది ఎటు వెళ్ళొద్దు, ఎక్కడికో వెళ్ళిపోద్ది. కుట్టుకాడుకో, షాపు కాడుకో, ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోద్ది, దేశాలు దాడుద్ది, ప్రపంచం వెళ్ళిపోద్ది. ఇది ఎవరి దగ్గర ఇది స్థిరంగా ఉండదో, ఇది శాశ్వతం కాదు. ఘనత శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం కాదు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఇప్పుడే జరగచ్చు, ఒంటి స్థితి రావచ్చు. ఆ స్థితి రాకూడదంటే ప్రభు నేను అంటున్నాడు, నీ పెర్మిట్ని తీసుకురా. ఇంతకు ముందు 5గురు, ఇప్పుడు 6వ వాడు. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 5గురు పెనిమిట్లు, ఇప్పుడున్నవారు పెనిమిటి కాదు అంటే 5గురేమో పెనిమిట్లు. ఈడు పెనిమిటి కాదు, మరి ఈడెవడు? పెనిమిటి కాదు ఈడు. 5గురేమో పెనిమిట్లు, ఈడెవడు? వాళ్ళు కాదనం. సోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఎందుకు దిగజాయిందో? అహంభావంతో రెచ్చిపోతున్నావేమో, పతనమైపోతున్నావని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. పతనానికి వెళ్తున్నామని హెచ్చరిక చేస్తున్నాడు. పాపము కాటు వేస్తుందని హెచ్చరిక చేస్తున్నాడు. ఒంటరి కాబోతున్నామని హెచ్చరిక చేస్తున్నాడు. నీ భార్యని నశించుకునే స్థితికి రాబోతున్నామని హెచ్చరిక. ఈ మారు మనసు లేకుండా నువ్వు సభ ప్రాంగణం బయటికి వెళ్ళు, పశ్చాత్తాపడకుండా వెళ్ళు. నీ కన్న కొడుకుని ద్వేషిస్తాడు. ఆ మంది ప్రభు సత్యమేనయ్యా. ఆవిడలో ఉన్న గొప్ప లక్షణం చూడండి. ప్రభు చెప్పాడు, తన పాపాన్ని ఏలెత్తి చూపాడు. ఒకవేళ ప్రభు రాత్రి వచ్చి ఈ పాపమే నీ పాపమే సూటిగా చెప్తే నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావా? కప్పుకుంటావా? దావీదు ఎదుట నాతాను ప్రవక్త నిలబడి అడిగాడు, ఆ వ్యక్తివి నీవే? అవును, ఆ మనుషులను నేనే. దావీదు ఒప్పుకున్నాడు, ఆ మనుషులను నేనే అని ఒప్పుకున్నాడు. సమరీ స్త్రీ అంటుంది, అయ్యా నిజమేనయ్యా, 5గురు పెనిమిట్లు ఉన్నాడయ్యా. పెనిమిట్లు లేడన్న మాట కానీ 5గురు పెనిమిట్లు ఉన్నాడయ్యా. ఇప్పుడున్నవాడు పెనిమిటి కాదు, సత్యమే చెప్పావయ్యా, నా పాపాన్ని బయలుపరిచావయ్యా. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా? అద్భుతాలు చేస్తే చప్పట్లు కొట్టేవారు ఉన్నారు, సముద్రాలు పాయలైతే వేల్పులలో నీ వంటి గరుడెవడు అని పాడేవారు ఉన్నారు. సితార పట్టుకొని ఆ మిరియాములాగా వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. సముద్రాలు పాయలైతే మొన్న కురిస్తే కడుపు నింపుకునే వాళ్ళు ఉన్నారు. రొట్టెలు పెడితే తినేవాళ్ళు ఉన్నారు. పాపాన్ని ఎత్తి చూపితే సరి చేసుకునేవారు ఉన్నారా?
రొట్టెలు పెడితే తిన్నారే, ఆకాశం నుండి మన్నా కురిస్తే తిన్నారే, సముద్రం పాయలైతే సితార పట్టుకొని వాయించారే, అద్భుతాలు జరిగితే స్తపట్లు కొట్టారే. మరి నీ పాపాన్ని చూపితే, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానంటే ఆమె కేకలు వేశారే. నీ పాపాన్ని చూపినప్పుడు అవునయ్యా ఆ మనుషుణ్ణి నేనే అని ఒప్పుకున్నావా? ఏ రోజైనా ఆ సమరయ స్త్రీ చూడండి, ప్రభు ఎదుట అబద్ధికురాల్లాగా లేదండి, అబద్ధికురాల్లాగా లేదు. అవును ప్రభువా, దావీదు వంటి మనస్తత్వం, ఆ సత్యవర్తనే ప్రాంతాన్ని ప్రభు ఎదుగు నడిపించింది. ఆమెలో ఉన్న సత్యవర్తన, ఆమెలో ఉన్న సత్య ప్రవర్తన. అవును, ప్రజల ముందు కూడా ఏం చెప్తుంది? నేను చేసిన వాడిని, నాతో చెప్పిన వాడిని నేను చూసా, నాకు అద్భుతం చేసిన వాడిని అని చెప్పట్లేదు, నా రోగాన్ని తగ్గించిన వాడిని అని చెప్పట్లేదు, నా పాపాన్ని నా రోగాన్ని తగ్గించిన వాడని చెప్పట్లేదు, నాకు ఆస్తిని కలుగజేసిన వాడని చెప్పట్లేదు. నేను చేసిన పాపాలన్నీ, నా పాప బ్రతుకంతా నా ఎదుట పెట్టి నాతో చెప్పిన వాడిని నేను చూశాను. ఆయన క్రీస్తు కాడా? వచ్చి చూడండి, వచ్చి చూడండి. వచ్చారండి, సమాజం అంతా వచ్చింది. ఎలా వచ్చింది? ఆమె సత్యాన్ని చెప్పింది. అవును, నేను చేసినవన్నీ ప్రభువు చెప్పాడు, ఇప్పుడు మీ ఎదుట కూడా చెబుతున్నానని తన సత్య జీవితాన్ని. నేను అంటాను, జాక్ పూనిన్ గారు ఒక దైవ సేవకుడు అంటాడు, వచ్చి వినండి అనొద్దు, వచ్చి చూడండి అని చెప్పాలి. పాత నిబంధన భక్తులంట వచ్చి వినండి అని కేకలేసేవాళ్ళట, కానీ కొత్త నిబంధనలో ఉన్న సంఘమట వచ్చి చూడండి, నా జీవితంలోకి వచ్చి చూడు, నా భవిష్యత్తులోకి వచ్చి చూడు, నా అడుగులు చూడు అని చెప్పగలిగిన ధైర్యం ఉంటే సమరయ ప్రాంతమంతా ప్రభు కొరకు తిరిగినట్లు తిరుగుతుందట. నువ్వు చెప్పగలవా? వచ్చి చూడు, నన్నెందుకు అట్ట చూస్తావు అనేవాళ్ళు ఉన్నారు. నా పడికెందుకు చూస్తావు, నా నరకెందుకు చూస్తావు, నన్ను చూడొద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, ఈ సమరిస్తే వచ్చి చూడండి, నేను మారిపోయాను, నా జీవితంలో మార్పు వచ్చింది, వచ్చి చూడండి. ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు దోహిని, లంచుకొని, ఇప్పుడు వచ్చి చూడు, నన్ను చూడు, నా పాపాన్ని బహిర్గతం చేసిన నా ప్రభుని చూడండి. ఇలా చెప్పగలిగిన వారు ఉంటే, చెల్లెమా చాలు, నీ పాప జీవితానికి ముగింపు. తమ్ముడు, సోదరుడా, అన్నా, నీ సిగరెట్ ఖైని, మాదక ద్రవ్యాలు, వ్యభిచారం, చూడు, నీ కుటుంబాన్ని నరక పంచుల్లోకి తీసుకుని వెళ్తున్న ఆ పాప జీవితం చాలు. నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన రోజు దగ్గరికి వచ్చేసింది. నీ రక్షణ సాక్ష్యాన్ని సభ ముందు పెట్టే రోజు దగ్గరికి వచ్చింది. వచ్చి చూడండి, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఇప్పుడు నేను వచ్చి చూడండి. ఒకప్పుడు రౌడీని, ఇప్పుడు నేను వచ్చి చూడు, చెప్పగలవా? సాక్షి వినండి కాదు, వచ్చి చూడండి. బూదుకుడా, బూదుకుడా, నీ నివాస స్థలం ఎక్కడ? వచ్చి చూడండి. స్తోత్రం చెప్పండి. ఆమె సత్య ప్రవర్తన చూసిన ఆ సమరయ ప్రాంతం అంతా యేసయ్య దగ్గరకు వచ్చేసింది. చెల్లెమా, హృదయ వేదనతో రెండు చేతులు తడుగుతున్న తమ్ముడు, నీ జీవితాన్ని చూసిన రక్షింపబడి మారు మనసు పొంది బల్ల తీసుకుంటూ లోతైన బావి దగ్గరికి వెళ్తూ, ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ లోతైన బావిల్లో ఉన్న నీళ్లు తాగుతున్నా నిన్ను చూసిన, నీ జీవితాన్ని చూసిన నీ తల్లిదండ్రులు మారగలిగారా? సోదరుడా, నిన్నే అడుగుతున్నా సూటిగా, నీ తల్లిదండ్రులు లోతైన బావి దగ్గరికి తీసుకురాగలిగావా? ఎందుకు తీసుకురాలేకపోయావు? ఏం జరిగింది సోదరుడా? వచ్చి చూడండి సాక్ష్యం ఇచ్చిన ఒక సమరయ స్త్రీ సమరయ ప్రాంతాన్నంతా యేసయ్య దగ్గర తీసుకొని వస్తే, రక్షింపబడిన నీ జీవితాన్ని చూసిన నీ స్నేహితుడు కానీ, నీ స్నేహితురాలు కానీ, నీ కన్న తల్లి కానీ, నీ కన్న తండ్రి కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ ఒక్కడైనా ప్రభు యొద్దకు వచ్చాడా? నీ రక్త సంబంధికులు ఎక్కడా? నీ తమ్ముడు సాక్ష్యం ఇవ్వగలడా? నా అక్క జీవితాన్ని చూసి నేను మారిపోయానని.
నా అన్న జీవితాన్ని చూసి నేను మార్పు చెందానని, నా అన్న నన్ను మార్పులోకి తెచ్చాడు అని చెప్పగలరా? సోదరుడా, నిన్ను సూటిగా అడుగుతున్నాడు. ఈ రాత్రి ఒక్క ఆత్మను నువ్వు ప్రభు ఎదుకు నడిపించలేకపోతే ప్రభు సింహాసనం ఎదుట బహుమానం నీకు దొరకదు. ఒక్క పాపాత్మురాలు తాను రక్షింపబడి సమరయ పట్టణాన్నంత యేసు ఎదుకు తెచ్చింది. మరి నీవు 10 మంది ఆత్మను ప్రభు ఎదుకు నడిపించావా? ఒక్క 10 మంది నీ ద్వారా రాగలిగారా? వచ్చి చూడండి అని ఎప్పుడైనా ఎవరినైనా పిలిచావా నీవు? తమ్ముడు, ఒకప్పుడు నా జీవితం అదిరా, ఇప్పుడు నా జీవితానికి వచ్చి చూడండి, వచ్చి చూడండి, నా ప్రభుని వచ్చి చూడండి, మా సంఘాన్ని వచ్చి చూడండి, మా సేవకుని వచ్చి చూడండి, రండి అని చెప్పి ఎవరినైనా ప్రభు ఎదుగు తీసుకురాగలిగావా? ఎన్ని ఆత్మలు రక్షించావు? ప్రభు వేదనతో చెబుతున్న మాటలు, ఈ మాటలే ప్రభు ఎదుటించమని కోరాడు. నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ రక్త సంబంధికులు, నీ కన్న తల్లిదండ్రులు కానీ నిన్ను చూసి ప్రభు ఎదుటికొచ్చారా? రాలేదంటే సరైన సాక్ష్యం కాదు, సరైన సాక్ష్యం కాదు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నన్ను క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడానేమో, అది ఆత్మాధిపత్యంలో మాట్లాడాను, నన్ను క్షమించండి. లేచి నిలబడండి. అయ్యా, ఈ సమరయ స్త్రీని నేనే ప్రభువా. చేతులెత్తుతావా చెల్లి? ఎరిగి 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 చెడిపోయానయ్యా. సోదరుడా, ప్రార్థించవలసిన సమయం. బయటికి వెళ్ళిపోమని చెప్పలేదుగా నేను. తమ్ముడు, నీకు వాక్యం అక్కర్లేదా? నీకు ప్రతిష్ఠిత వద్దా? తమ్ముడు వెళ్ళొద్దు. చెల్లిమ, 2 నిమిషాల్లో అయిపోతుంది ఆరాధన. ఆఖరి సమయంలో ఆశీర్వాద ప్రార్థన లేకుండా నీవు వెళ్ళొద్దు. అది నీకు మంచిది కాదని చెప్తున్నా దైవ సేవకుడు. రేపొద్దు నువ్వు బాధపడతావు, అయ్యో దైవజనుడు చెప్పాడు వెళ్ళొద్దని. సభను విడిచిపెట్టి నేను బయటకు వచ్చాను. నువ్వు ప్రార్థించాల్సిన సమయం, దేవుని సన్నిధిలో చేతులెత్తాల్సిన సమయం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఎవరు చేతులు తెరించొద్దు, కళ్ళు తెరవద్దు. ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తున్న సమయం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించని. చేతులెత్తి, ప్రభువా, లోతైన బావిలో ఉన్న నీళ్లు తాగి, యాకోబు బావిలో ఉన్న నీళ్లు తాగి, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాని ఉపదేశాలు విని నేను మారలేకపోయాను ప్రభువా. ఫలించడు కొమ్మ పక్కనున్నాను, నీ కొరకు ఒక్క ఫలాన్ని ఫలించలేకపోయాను. ఈ రాత్రి నువ్వు ప్రార్థించకపోతే ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు సోదరుడు. కళ్ళు తెరవద్దు, చేతులు దించొద్దు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం. నోటితో మనసుతో చెప్పు, నీ ఒంటరివి కాకమునుపే కూర్చోవద్దు. నీ ఒంటరి అయిపోతావేమో. ఇప్పటికి 5 పెనిమిట్లు అయిపోయారు, 6వ వాడు నీకు అవసరమా? ఎన్నిసార్లు దిగబడిపోతావు? నువ్వు ఎరగవా? ఏది ఎరగవురా బాబు? నీవు గ్రహించి తప్పిపోతావు. ఫలించ
ఫలించడు కొమ్మ పక్కనే ఉన్నావు, ఎందుకు ఫలించలేకపోయావు? బావిలో ఉన్న నీళ్ళే త్రాగావు, ఎందుకు జయ జీవితం నీకు లేదు? ఎరుగుదునని సాక్ష్యం ఇస్తున్నావు. ఆ జీవితమే ఈ రోజు నుండి నీ బ్రతుకు. వచ్చి చూడండి నన్ను అనే స్థితికి రావాలి. శరణు చేతులెత్తి నీ సిలువే శరణమయ్యా, శరణం నీ శరణం. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నా. నా పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుక కూడి వచ్చిన నీ ప్రజలందరికీ శుభమని చెప్తున్నాను, సమాధానమని ప్రకటిస్తున్నాను. నీ బలమైన ఆత్మాభిషేకము, ఆత్మ కుమ్మరింపు నీ బిడ్డల మీదకు దిగి వచ్చును కాక. సమర్పణలో, ప్రతిష్టతలో, వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తూ వచ్చి చూడండి అని చెప్పే స్థితికి మా ఆత్మీయ జీవితాలు వెలుగులోకి తెచ్చుదును గాక. కూడి వచ్చిన ప్రజలందరికీ శుభం కలుగును గాక. వాక్యానుసారమైన జీవితంలో జీవించే కృప అనుగ్రహించుదును గాక. ఆత్మ నింపుదల, ఆత్మ వరాలు, ఆత్మ కృప నీ పిల్లలకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, చీకటి శక్తుల బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రకటించుచున్నాను. స్వస్థత ప్రకటిస్తున్నా, విడుదల ప్రకటిస్తున్నా, విమోచన ప్రకటిస్తున్నా. అంధకారములో వెలుగు కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నా. నీ ప్రజలందరికీ శుభమని చెబుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనందరికీ సర్వదా తోడై ఉండి సర్వ సత్యములోనికి నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరూ చేతులు ఎత్తి ఒకసారి దేవునికి గొంతెత్తి స్తోత్రం చేద్దామా? చెప్పండి చెప్పండి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.